ఇప్పుడు రుబిక్స్ క్యూబ్ ఉంది, ఇది శంకరాచార్యులు రాకముందు ఇలా ఇలా ఇష్టం వచ్చినట్టు ఇలా 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 ఉండేది, ఏ రంగులు పడితే ఆ రంగులు. దాన్ని మళ్ళీ ఇలా సాల్వ్ చేసి షణ్మతాలని స్థాపించిన వారు భగవత్పాదులైనటువంటి శంకరాచార్యులు. అదే దాన్నే అద్వైతం అన్నారు. ఇప్పుడు మరి రామానుజులు ఏం చేశారంటే, మీరు ఒక సైడ్ ఈ రుబిక్స్ క్యూబ్లో ఒక సైడ్ని మీరు సాల్వ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మిగతా సైడ్లు కొద్ది కొద్దిగా సాల్వ్ అయిపోతాయి. అలా నెమ్మది నెమ్మదిగా అన్ని సైడ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. దీన్ని విశిష్టాద్వైతం అన్నారు. అంటే నువ్వున్నావు కదా, నువ్వు భగవంతుడిలో పార్ట్, నీలోనూ భగవంతుడు ఉన్నాడు. అయితే నువ్వు ఒక అడుగు వేస్తే ఆయన 100 అడుగులు వేస్తారు. ఆళ్వార్ల చరిత్రలన్నీ అవే, మనకు అనవసరం కదా. ఆళ్వార్లు వాళ్ళు ఎవరో తమిళ వాళ్ళు అని చెప్పి చాలామంది తెలుగు వాళ్ళకి ఆళ్వార్లు ఎవరో తెలీదు, మాకు అవసరం లేదనుకుంటారు చాలామంది. మీకు తెలిసిన ఆళ్వార్ల గురించి చెప్పాలంటే విప్రనారాయణ గారు కొంచెం మీకు తెలుసు, అది కూడా సినిమా రావటం వల్ల. గోదాదేవి తిరుపతి వల్ల తెలిసి ఉండొచ్చు. వాళ్ళందరూ ఏం చేశారు, సరే పోనీ కాసేపు ఆళ్వార్ల సంగతి పక్కన పెడదాం. ప్రహ్లాదుడు తెలుసుగా, ప్రహ్లాదుడు ఏం చేశాడు, ఆయన చిన్నప్పటి నుంచి భక్తి చేయడం వల్ల ఆయన దగ్గరకు విష్ణువే వచ్చాడు. అలా మీరు ఒక సైడ్ని కనుక కంప్లీట్ చేస్తే మిగతా సైడ్లో ఆటోమేటిక్గా కొంత కంప్లీట్ అయిపోతాయి, ఈ రుబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసిన తెలిసిన వాడికి. సో ఇది విశిష్టాద్వైతం అంతే. అయితే మరి ద్వైతం అంటే ఈ రుబిక్స్ క్యూబ్ సాల్వ్ అయిపోయినట్టు మీకు కనబడుతున్నా ఇందులో ఇండివిజువల్ యూనిట్స్ ఉంటాయి కదా, అది భక్తుడు. భక్తుడు ఎప్పుడైతే భక్తి బాగా చేస్తాడో భగవంతుడు ఆయన దగ్గరే పెట్టుకుంటాడు ఆ భక్తుడిని అని చెప్పేదే ద్వైతం. సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇట్ ఈస్ ఎ హోల్ క్యూబ్ కాల్డ్ భగవాన్. ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ భక్తుడు. సో భగవంతుడు భక్తుడు ఇద్దరు కోఎగ్జిస్టే పక్కపక్కనే ఉంటారు, కానీ ఎప్పుడు ఈక్వల్ అవ్వలేరు అని చెప్పేది ద్వైతం. ఈ త్రిమతాలు కూడా సనాతన ధర్మానికి వెన్నెపూస లాంటివి. సో అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, ఈ మూడు కూడా ఎప్పుడు కూడా ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకున్నాయి తప్ప ఒకళ్ళనొకళ్ళని విమర్శించుకోలేదు. అదే అర్థం చేసుకుని మాట్లాడితే ఎంతో బాగుంటుంది.